వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దేశంలో రిచెస్ట్ రీజనల్ పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీడీపీ పార్టీ దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలో అత్యధిక ఆదాయంతో రికార్డు సృష్టించిందన్నమాట. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం చూస్తే టీడీపీ 228.31 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. అంటే ఇది మొత్తం 36 పార్టీల ఆదాయంలో సుమారు 19.14% వాటా అన్నమాట. ఇది టీడీపీకి మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లో అధికారం సాధించిన తర్వాత పార్టీ ఆర్థిక బలం ఎంతగా పెరిగిందో చూపిస్తుంది. అయితే నివేదిక మొత్తం రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను, పారదర్శకత లోపాన్ని కూడా బయటపెడుతుంది. ఇంకా పార్టీల వారిగా చూస్తే టీడీపీ 228 కోట్లు మొదటి స్థానంలో ఉండగా టీఎంసీ 219 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక అన్నిటికన్నా లీస్టుగా వైఎస్ఆర్ పార్టీ 140.39 కోట్లతో ఉంది. ఇక 36 ప్రాంతీయ పార్టీలు కలిపి చూస్తే 1192.94 కోట్లు. మరి డబ్బులు ఖర్చు చేయటంలో కూడా వైసీపీ ఎక్కడా తగ్గట్లేదు. 340 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంకా బీజేడీ 288, టీఎంసీ 288 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిగతా 21 పార్టీలు కూడా తమ ఆదాయం కంటే ఎక్కువగానే ఖర్చులు చేశాయి. అయితే ఆదాయంలో 69%, ఖర్చులో 77% వాటా కలిగి ఉన్నాయి. ఇది రాజకీయంగా పార్టీల మధ్య ఎంత ఆర్థిక అసమానతలు ఉందో స్పష్టంగా చూపిస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణాలు చూస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ దాతలు, వ్యాపారవేత్తలు, సభ్యుల నుంచి వచ్చిన విరాళాలే భారీగా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది రాజకీయంగా విజయవంతమైన పార్టీలకు ఆర్థిక లాభాలు ఎంత అందుతాయో చూపే ఉదాహరణ. అయితే వైఎస్ఆర్సీపీ ఖర్చు ఆదాయం కంటే దాదాపు రెట్టింపు ఉండటం కూడా మనం గమనించవచ్చు. ఎన్నికల ప్రచారమే కానీ, సంక్షేమ కార్యక్రమాలే కానీ, సభలు, ఆస్తి నిర్వహణ ఇవన్నీ కూడా భారీ ఖర్చులకు దారితీశాయి వైసీపీలో. ఇలాంటి లోటు దీర్ఘకాలంలో వైసీపీ పార్టీని ఆర్థికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. మరి దేశంలో 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కేవలం 36 మాత్రమే ఆడిట్ రిపోర్ట్లు ఇప్పటి వరకు సమర్పించాయి. మిగిలిన 31 పార్టీలు ఇంకా అసలు నివేదికలే అందించకపోవటం ఆందోళన కలిగించే విషయం. ఇక రాజకీయ పార్టీలు ప్రజా సంస్థలు కాబట్టి వాటి ఆర్థిక వ్యవహారాలు పూర్తి పారదర్శకంగా ఉండాలి. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. ఎన్నికల బాండ్లు రద్దయిన తర్వాత కూడా రాజకీయ నిధులు మూలాలుగా పూర్తిగా స్పష్టం లేవు. అసలు ఎవరు ఎంత ఇస్తున్నారు, ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతోంది, ఇవన్నీ ప్రజలకు తెలియాలి. లేకపోతే రాజకీయాలు కొన్ని కార్పొరేట్ సమూహాల చేతుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే బలంగా ఉండటం మంచిదే, కానీ బాధ్యత కూడా అవసరమే. టీడీపీ రికార్డు సాధించడం ఏపీ రాజకీయాల్లో సానుకూల అభివృద్ధే కావచ్చు. కానీ ఇది రాజకీయ పార్టీలు ఆర్థికంగా ఎంత బలంగా ఉండాలో మాత్రమే చెప్తాయి. మరి అదే కాకుండా బలాన్ని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు అన్న విషయం కూడా గుర్తు చేస్తుంది ఏడీఆర్ నివేదికలు. కానీ ఆ నివేదికలు పూర్తిగా రావాలంటే అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరించారు. మరి రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన చట్టాలు, స్వతంత్ర ఆడిట్, పూర్తి పారదర్శకత అమలు చేయాల్సిన అవసరం ఈ గణాంకాలు మరొకసారి చూపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.